టేస్టీగా లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేనైతే ఇక్కడ 300 గ్రామ్స్ బాయిల్డ్ రైస్కి 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, అలాగే ఒక 2 మీడియం సైజ్ లెమన్స్ యూస్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఇందాక తీసుకున్న పచ్చిమిర్చి 2గా చేసుకొని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా, ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ కూర్చనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యాక ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు ఆయిల్ బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేశాక పసుపు వేసుకుంటే పసుపు మాడిపోకుండా ఉంటుందండి, మనకు చేదు అనేది రాదు. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే పప్పులు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తీసుకున్న 300 గ్రామ్స్ రైస్లో 200 గ్రామ్స్ రైస్ వేస్తున్నాను. అలాగే దానికి సరిపడా ఉప్పు, అలాగే ఇందాక తీసుకున్న 2 లెమన్స్లో 1 లెమన్ పిండుతున్నానండి. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలుపుకోవాలి. మిగిలిన 100 గ్రామ్స్ రైస్ అలాగే ఇంకొక లెమన్ కూడా లాస్ట్లో పిండుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే రైస్కి బాగా సాల్ట్ అనేది పడుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉన్న లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.